తుఫాను ప్రభావం వల్ల మనం రెడ్ అలర్ట్ రావటం, దానికోసం మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అధికారులు అందరూ కూడా జిల్లాలో చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మనకి స్పెషల్ ఆఫీసర్గా కూడా మనకి సార్ వచ్చారు, మీరు చూశారు ఆల్రెడీ. ఎస్పీ గారు కానీ, జేసీ గారు కానీ అందరూ కూడా నిన్నటి నుంచి మనం పాఠశాలలు కూడా సెలవులు ఇచ్చాం. అలాగే ప్రతి విలేజ్లో కూడా మాక్ డ్రిల్ ఏర్పాటు చేశాం. అంటే ఏదైనా అవసరమైనటువంటి లేదనుకుంటే అనుకోని సంఘటనలు ఏదో ఎదురైతే ఎలా వాళ్ళు వాటిని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో మాక్ డ్రిల్ కూడా ఏర్పాట్లు చేయించాం. ముఖ్యంగా హిల్ టాప్ ఏరియాల్లో ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఉండమని, అలాగే కొండ దిగువన ఉన్న వాళ్ళకి ఏదైనా మునిగిపోతున్నాయి అనే దగ్గర కొంచెం ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళడానికి అవన్నీ కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి సచివాలయం కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అలాగే ప్రతి మండలంలో కూడా మనం కమాండ్ కంట్రోల్ రూమ్లా పెట్టుకున్నాం. వాళ్ళు ఎవరైనా ఏదైనా అవసరం ఉంది అనుకుంటే ఖచ్చితంగా 1912కి ఫోన్ చేస్తే వెంటనే రియాక్ట్ అవుతున్నారు. అలాగే ఎక్కడైనా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, ఫైర్ స్టేషన్కి కానీ ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితులు వస్తే వాళ్ళకి 101కి ఫోన్ చేసినా, 100కి ఫోన్ చేసినా వాళ్ళు కూడా రెడీగా ఉంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా స్కూల్ పిల్లలు బయటికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఈ 3 రోజులు సెలవులు ఇచ్చాం. అంగన్వాడీ ఇంకా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి 4 రోజులు సెలవులు ఇచ్చాం. 30వ తేదీ వరకు వాళ్ళకి సెలవులు ఉన్నాయి. అలాగే మనకి ఏంటంటే డాక్టర్స్ అందరూ కూడా డ్యూటీలో జాయిన్ అయిపోయారు. ముందుగా వాళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ టైంలో వాళ్ళందరూ కూడా ఒక రియలైజ్ అయ్యి వెంటనే మనం డ్యూటీస్లో ఉండాలి. వర్షాలు ఇంత ఎక్కువ పడుతున్నప్పుడు మనం చేయాలని హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కూడా అప్రమత్తమై ఉన్నారు. రైతులు ఎవరు కూడా పొలాలకు వెళ్ళొద్దు అని అందరూ కూడా మనం రిక్వెస్ట్ చేసాం. అలాగే చేపల వేటకు వెళ్ళవలసిన వాటి మత్స్యకారులు అందరూ కూడా వెళ్ళొద్దు అని, మత్స్యకారులు కానీ గిరిజన మత్స్యకారులు కానీ ఎవరు కూడా వేటలకు వెళ్ళొద్దు అని ఆల్రెడీ మనం 2 రోజుల ముందు నుండి వాళ్ళకి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా మన ఏరియాలో పార్వతీపురం మన్యం జిల్లా కానీ, అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ మనకి ఎక్కువగా ఉండే కొండ చర్యలు తిరిగి పడిపోవటం, చెట్లు పడిపోవడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి ప్లేస్లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి, కొండ చర్యలు విరిగి పడిపోతున్నప్పుడు అది ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వాగులు వంకలు పొంగడం మనకి సహజం. అట్లాంటప్పుడు దయచేసి చూసుకొని దిగండి వాగులు వంకల్లో. ఎందుకనంటే మనం ఇంతకు పూర్వం కొన్ని మనకి ఇట్లాంటివి జరిగి ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కరెంట్కి అయితే మాత్రం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాం. ప్రతి దగ్గర కూడా ఎక్కడైతే మండలంలో హెడ్ క్వార్టర్స్లో మనం ఈ కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నామో అక్కడ ఎంఆర్ఓ, ఎండిఓ, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, అలా వాళ్ళు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు అక్కడ ఉన్నారు. వాళ్ళంతా కూడా అక్కడ ఏం జరుగుతుందో అని చూడడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇంతవరకు మన పార్వతీపురం మన్యం జిల్లాలో ఇంతవరకు ప్రమాదకరమైనటువంటి సంఘటనలు కానీ, విషయాలు కానీ భగవంతుడి వల్ల వెళ్ళలేదు. ఇలాగే ఈ 2 రోజులు కూడా ప్రశాంతంగా వెళ్ళాలని, ప్రశాంతంగా ప్రజలకు ఎవరికైనా ఏ అవసరం వచ్చినా ఇప్పుడు 1912 కానీ లేదా 101 కానీ లేదా 100 కానీ ఫోన్లు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ ఉంటుంది. లేదు ఒకవేళ ఇంకా వాళ్ళకి ఎవరికైనా అవసరం అనుకుంటే మా ఫోన్ నెంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. మా ఫోన్ చేయొచ్చు. చేస్తే ఖచ్చితంగా మేము కూడా వాళ్ళకి ఏ విధమైన సహాయం కావాలో సహాయం చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే అన్ని మండలాలకి మానిటరింగ్ చేద్దాం అనే ఉద్దేశంతో అన్ని మండలాల్లో ఏ విధంగా సహాయక చర్యలు అందుతున్నాయో కనుక్కోవడానికి ఇక్కడికి వచ్చాం. నిన్న కలెక్టర్ గారు ఈ మాక్ డ్రిల్ పెట్టడం చాలా మంచిదైంది. ఎందుకంటే ముందుగా ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలన్న ఉద్దేశం మీద అందరూ కూడా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో చాలా అప్రమత్తమై ఉంది. కాబట్టి మనకి గుప్తా గారు కూడా వచ్చారు, మా జేసీ గారు ఉన్నారు. అందరూ కూడా అంటే ప్రతి సచివాలయంలో కూడా చాలా జాగ్రత్తగా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. మానిటరింగ్ చేస్తాం. అక్కడ ఎవరైతే ఈ పునరావాస కేంద్రాలకు వస్తారో వాళ్ళకి అన్ని రకాలైన ఫుడ్ కానీ, అక్కడ రైస్ కానీ అన్నీ సప్లై చేస్తాం. అలాగే మనకి హాస్టల్స్లో జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, అంటే ఇప్పుడు కాదు, ఇంతకు ముందు ఉండేవి. ఇప్పుడేంటంటే ప్రతి హాస్టల్లో ఒకటో రెండో కనిపిస్తున్నాయి. కానీ ఈ జ్వరాలు ప్రబలకుండా ఉండాలి,
విస్తృతంగా వ్యాప్తి చెందకుండా ఉండాలన్న ఉద్దేశంతో హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 90,000 దోమతెరలు కూడా సప్లై చేయడం జరుగుతుంది. అది మన పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా 2 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని గిరిజన హాస్టల్స్ కూడా ఇస్తున్నాము. కాబట్టి ప్రమాదం దగ్గర నుంచి వాళ్ళకి కొంచెం తప్పించుకోవడానికి పిల్లలకి అన్ని రకాలుగా ఉంటుంది కాబట్టి. అలాగే ఇప్పుడు అన్ని రకాల మందులు కూడా అన్ని పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉన్నాయి.